హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ కమ్యూనిటీ డెవలప్ అయ్యేటప్పుడు గ్రాస్ను ఏ విధంగా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్రాసును తర్వాత చెట్లను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వీళ్ళు రెడీమేడ్ ట్రీస్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ట్రీస్. ఇక్కడ ఒక 2-3 ఉన్నాయి కదా, చూపిస్తాను దగ్గరికి వెళ్ళేసి. ఇవంతా కూడా రెడీమేడ్ ట్రీస్ ఫ్రెండ్స్. కిందంతా కూడా బ్యాగ్స్తో కట్టేస్తుంది కదా ఫ్రెండ్స్. అవి యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ఇక్కడ తవ్వేసి దాంట్లో పెడతారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఇది గ్రాస్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇప్పుడు మనకి గార్డెన్ లోపల ఏదైతే గ్రాస్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, గార్డెన్కి కానీ లేకపోతే ఇంటికి కానీ ఇంటి ముందుకు కానీ ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఖాళీగా ఇది. దాని తర్వాత ఏంటంటే అక్కడ పక్కన గ్రాస్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదంతా కూడా దీంట్లో నుంచి తీసేసిందే ఫ్రెండ్స్. ఇదంతా ఈ బండల్స్ ఆఫ్ గ్రాస్ని ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు తెచ్చుకొని పెట్టుకొని ఇట్లా అయితే ఖాళీగా ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో ఈ ఖాళీ ప్లేస్ లోపల దాన్ని సర్ఫేస్ని అంతా కూడా క్లీన్ చేసేసి వాళ్ళు ఆ గ్రాస్ని వేస్తారు ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనకు ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వేస్తారు ఫ్రెండ్స్. అది ఎంత బాగా కనబడుతుందో చూడండి. అట్లా ఇదంతా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇది సో ఇదంతా గ్రాస్ అంతా కూడా ఇట్లా బండల్స్ అన్నీ కూడా వీళ్ళు రెడీమేడ్గా తీసుకొస్తున్నారు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం. ఈ గ్రాస్ అంతా కూడా ఇది ఓపెన్ చేసేసి ఒక మన చాపలాగా అక్కడ వేసేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఇల్లు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటరు పోసుకొని దాన్ని రెగ్యులర్గా దాన్ని డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్. అది ఫర్దర్గా గ్రో అవ్వడానికి డైలీ మనం వాటర్ పోసుకుంటూ అదంతా కూడా మనము డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఒక కమ్యూనిటీ డెవలప్ కావడానికి దాంట్లో ఉండే గ్రాస్ని తర్వాత ఆ ట్రీస్ని వీళ్ళు ఏ విధంగా రెడీమేడ్గా తీసుకొచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారో. ఇంత పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఫ్రెండ్స్ ఇవి తవ్వేసి పెట్టేస్తారు ఫ్రెండ్స్. ప్రతి ఇంటికి మినిమం ఒక 3 చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. అందుకోసమే ఒక ఇంటికి సంబంధించింది ఇండిపెండెంట్ హౌస్కి ఒక 3 పెద్ద పెద్ద ట్రీస్ వీళ్ళు తీసుకొచ్చారు. ఈ బండల్స్ ఆఫ్ గ్రాస్ కూడా తీసుకొచ్చారు. ఇది ఇక్కడ ప్లెయిన్గా మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, రెడ్ మట్టితో అనేది అదంతా కూడా క్లీన్గా చేసేసి అక్కడంతా కూడా గ్రాస్ వేస్తారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఇక్కడ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ బండిల్స్. ఇవన్నీ అదే గ్రాస్ బండిల్స్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్కడో పెరిగినాయి ఇవి. వాళ్ళు రెడీమేడ్గా ఇప్పుడు ఇక్కడ రోల్ చేసి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది సో ఇక్కడంతా ముందు వేసేస్తారు ఫ్రెండ్స్. ఇది వేయడానికి కోసం ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా పెట్టుకున్నారు. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఈ కమ్యూనిటీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కనుక వీళ్ళు ఈ విధంగా ఈ గ్రాస్ను అంతా కూడా డెవలప్ చేయడానికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో మనకేంటంటే ఇండిపెండెంట్ కమ్యూనిటీ లోపల గ్రాసు అంతా కూడా ఈ విధంగా వీళ్ళు డెవలప్ చేస్తారు. తర్వాత వచ్చి ఒక చిన్న పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ పార్క్ లోపల కూడా మనము ఈ వాకింగ్ ట్రాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడంతా వాక్ చేసుకోవడానికి. తర్వాత దీని పక్కనేమో గ్రాస్ వేస్తారు. గ్రాస్ పక్కన ఉందేమో పైన్ నీడిల్ అంటారు ఫ్రెండ్స్. ఆ పైన్ నీడిల్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ పైన్ నీడిల్ కూడా వీళ్ళు ఇక్కడ ఈ ట్రక్స్ ఉంటాయి వీళ్ళకు, ఆ ట్రక్స్లో తీసుకొచ్చేసి ఆ చెట్టు పాతిన తర్వాత దాని చుట్టుపక్కల వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ట్రక్లో కనబడుతుంది చూడు ఫ్రెండ్స్, అదంతా కూడా పైన్ నీడిల్. ఆ పైన్ నీడిల్ అంతా కూడా చెట్టు పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇది పైన్ నీడిల్ కనబడేదంతా కూడా ఈ పైన్ నీడిల్ వేస్తారు వాళ్ళు. పైన్ నీడిల్ పక్కనంతా కూడా గ్రాస్ ఉంటుంది. సో ఆ విధంగా ఇదంతా కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ ట్రక్లో క్లియర్గా చూపెడతాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా పైన్ నీడిల్. ఆ చెట్టు పాతిన తర్వాత ఈ పైన్ నీడిల్ వేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా నా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీకు ఒక కొత్త విషయం ఏదైనా ఉంటే తప్పకుండా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో మీకు కూడా ఒక కొత్త విషయం తెలిసినట్టు ఉంటుందని కూడా నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కమ్యూనిటీ లోపల మనకేందంటే, అరే చెట్లు ఎట్లా వచ్చినాయి సడన్గా, లేకపోతే పైన్ నీడిల్ ఎట్లా వచ్చింది, ఈ గ్రాస్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి మనకు సడన్గా కమ్యూనిటీ డెవలప్ అయ్యేటప్పుడే ఇంత పెద్ద చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి కూడా కొంతమంది అనుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా అనుకున్నాను ఇనిషియల్గా. కాకపోతే దాన్ని కూడా రెడీమేడ్గా వీళ్ళు తీసుకొస్తున్న అన్న విషయాన్ని మనకిప్పుడే ఇక్కడ క్లియర్గా కనబడింది ఫ్రెండ్స్. సో బండల్స్ ఆఫ్ ఇవి గ్రాస్ తీసుకొచ్చేసి అక్కడ ఒక ముగ్గురు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ గ్రాస్ని అంతా కూడా అక్కడ ఇన్సర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సర్ఫేస్ అయితే రెడ్ సర్ఫేస్ కనబడుతుందో రెడ్ సర్ఫేస్ మీద ఆ గ్రాస్ని అంతా కూడా వేస్తారు వాళ్ళు. సో ఆ 3 చెట్లు కూడా పెద్ద పెద్దవి తవ్వేసి ఇక్కడ తవ్వేసి దాని లోపల పెడతారు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఎక్కడో డెవలప్ అయినాయి. ఇవి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవి ఇంత పెద్ద చెట్లు వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎంత క్లియర్గా మీకు చూపించాను. సో ఒకవేళ మీకు నచ్చితే ఫ్రెండ్స్ నా వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ అయితే సాయిల్ ఉందో ఇక్కడ, ఆ రెడ్ సాయిల్ మీద ఆ పక్కన కనబడుతున్న గ్రీనరీ ఎట్లా ఉందో అక్కడంతా కూడా పీసెస్గా వీళ్ళు ఇక్కడ దీన్ని సెట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది అది ఫ్రెండ్స్. ఆ విధంగా వీళ్ళు గ్రాస్ని కానీ లేకపోతే ఆ ట్రీస్ని కానీ పెట్టడం ఆ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ డెవలపింగ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. దానికోసమే వీళ్ళు ఇనిషియల్గా స్టార్టింగ్ వర్క్ అంతా కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇది ఎంఐ హోమ్స్ అని చెప్పేసి యుఎస్ లోపట దే ఆర్ ద బిల్డర్స్ కన్స్ట్రక్టింగ్ దిస్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ జస్ట్ అండర్ డెవలపింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి సైనింగ్ ఆఫ్. అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. మీకు నా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. నేను నా ప్రతి వీడియో లోపల కూడా డెఫినెట్గా నేను మీకు ఏదో ఒక కొత్త విషయాన్ని అయితే చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా నేను ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని, ఆ వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ గ్రేట్ టైం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్. ఇది యుఎస్లో ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో కూడా సిచ్యువేషన్ ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్. ద సిస్టమ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంటు అనేది గ్రాస్ కానీ ట్రీస్ కానీ ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయమే మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేశాను. సో మీరు కూడా క్లియర్గా చూశారనుకుంటా. మీరు తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. అయితే మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో మీరు చూడండి ఫ్రెండ్స్. నా ఎక్స్పెక్టేషన్స్కి నాకు ఇప్పుడు ఉన్న సబ్స్క్రైబర్స్కి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా ఇది ఉంది ఫ్రెండ్స్. కొంచెం మీ సపోర్ట్తోనే నేను ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. See you again. This is your friend Vikas Reddy signing off. Again we'll meet in another video friends. Bye bye. See you.